హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు హైదరాబాద్ లో వివిధ రకాల వృత్తి వ్యాపార పనులు చేసుకుంటూ ఉంటారు. వీరందరికీ అనుగుణమైన ప్రయాణం ఏదంటే అది రైలు ప్రయాణం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషనే ప్రతి ఒక్కరికి గుర్తు వస్తుంది. కానీ రైల్వే శాఖ తాజాగా తీసుకున్న నిర్ణయంతో చాలా రైళ్లు సికింద్రాబాద్ ని స్కిప్ చేసుకుని ప్రయాణించబోతున్నాయి. సికింద్రాబాద్ ని స్కిప్ చేసుకుని ప్రయాణించే ప్రతి రైలుకి కూడా చెర్లపల్లిలో స్టాప్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రజలకు వచ్చిన సమస్య ఏంటంటే చెర్లపల్లికి దారేది. హైదరాబాద్ సిటీ నుంచి చెర్లపల్లి అనేది కొద్దిగా దూరంగానే ఉంటుంది. అయితే చెర్లపల్లికి ఎలా చేరుకోవాలని, అలాగే ఉదయం పూట రాత్రిపూట వెళ్లే రైళ్లకి చెర్లపల్లి చేరుకోవడానికి ప్రయాణం అనేది ఎలా చేయాలని ప్రయాణికులు ఆలోచిస్తున్నారు. సో మనం ఈ వీడియో తోటి ఈ ప్రయాణికులకి ఒక క్లారిటీ అనేది ఇద్దాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి మనకి ప్రస్తుతం ఇక్కడ చెర్లపల్లికి వెళ్ళడానికి ఎంఎంటీఎస్ రైలు అనేవి ఒక 2 వరకు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ఎంఎంటీఎస్ రైలు సేవలు అనేవి తక్కువగా ఉండడానికి కారణం వచ్చేసి ముంబై, చెన్నై ఇలాంటి మేజర్ సిటీస్ లలో ఎంఎంటీఎస్ రైళ్లకి ఒక సెపరేట్ ట్రాక్ అనేది నిర్మించి ఆ ట్రాక్ మీద ఈ ఎంఎంటీఎస్ రైళ్లు వెళ్లే విధంగా చర్యలు అనేవి తీసుకున్నారు. కానీ మన హైదరాబాద్ లో చెర్లపల్లి టెర్మినల్ అనేది ప్రస్తుతం ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ కూడా ఎంఎంటీఎస్ రైళ్లకి సంబంధించిన ఒక కారిడార్ ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే అప్పటి వరకు ప్రస్తుతం ఈ చెర్లపల్లికి వెళ్ళడానికి మనకి 2 అప్ డౌన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంట్లో ప్యాసింజర్ రైళ్లు అంటే లాంగ్ డిస్టెన్స్ రైళ్లే ఎక్కువగా తిరుగుతాయి. వీటి వల్ల ఎంఎంటీఎస్ రైళ్లని ప్రారంభించడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పనిగా చెప్పుకోవచ్చు. అయినా కూడా రైళ్లని ఇక్కడ దారి మళ్లించడంతో రైల్వే శాఖ ఇక్కడ ఎంఎంటీఎస్ రైళ్లని పెంచడానికి చర్యలు అనేవి చేపట్టిందని రైల్వే శాఖ అధికారులు తెలియజేశారు. తొందరలోనే సికింద్రాబాద్ చెర్లపల్లి మధ్యలో ఎంఎంటీఎస్ రైలు సేవలు అనేవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి చెర్లపల్లి నుండి సికింద్రాబాద్ కి చేరుకోవడానికి మనకి ఏ రైళ్లు అనేవి అందుబాటులో ఉన్నాయి. 2 ఎంఎంటీఎస్ అనుకోండి. సో దీని గురించి మనకి అంత క్లారిటీ లేదు టైమింగ్స్ మీద. ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ప్రయాణికులకి ఉపయోగపడుతుంది, తెలిసిన వాళ్ళు పక్కా కామెంట్ చేయండి. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి చెర్లపల్లికి వెళ్ళడానికి ఉదయం పూట సిర్పూర్ కాగజ్ నగర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అనేది అందుబాటులో ఉంటుంది. 5 గంటల 10 నిమిషాలకి సికింద్రాబాద్ లో బయలుదేరి 5 గంటల 24 నిమిషాలకి చెర్లపల్లిలో దింపుతుంది. ఆ తర్వాత ప్రస్తుతం కృష్ణ ఎక్స్ప్రెస్ అనేది అందుబాటులో ఉంది. కానీ ఇది రూట్ డైవర్షన్ చేసుకుంటుంది కాబట్టి ఇది ప్యాసింజర్లకు ఉపయోగపడదు. ఆ తర్వాత సికింద్రాబాద్ గుంటూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అనేది అందుబాటులో ఉంటుంది. 7:45కి సికింద్రాబాద్ లో స్టార్ట్ అయి 8 గంటలకు చెర్లపల్లిలో దింపుతుంది. ఆ తర్వాత ఉదయం 8 గంటల 20 నిమిషాలకి సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ అనేది ఒకటి ఉంటుంది. 8:32 నిమిషాలకి చెర్లపల్లిలో దింపుతుంది. అలాగే 9 గంటల 35 నిమిషాలకి వరంగల్ మెము ఎక్స్ప్రెస్ అనేది అందుబాటులో ఉంటుంది. 9 గంటల 54 నిమిషాలకి చెర్లపల్లిలో దింపుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకి శబరి ఎక్స్ప్రెస్ అనేది అందుబాటులో ఉంటుంది. 12 గంటల 34 నిమిషాలకి చెర్లపల్లిలో దింపుతుంది. 12 గంటల 30 నిమిషాలకి గోల్కొండ ఉంటుంది. 12 గంటల 50 నిమిషాలకి చెర్లపల్లిలో దింపుతుంది. ఆ తర్వాత 12 గంటల 40 నిమిషాలకి రేపల్లె ఎక్స్ప్రెస్ అనేది అందుబాటులో ఉంటుంది. 12:59కి చెర్లపల్లిలో దింపుతుంది. ఆ తర్వాత 3 గంటల 35 నిమిషాలకి భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ ఉంటుంది. 3 గంటల 47 నిమిషాలకి చెర్లపల్లిలో దింపుతుంది. ఆ తర్వాత 4 గంటల 45 నిమిషాలకి శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉంటుంది. 4 గంటల 41 నిమిషాలకి చెర్లపల్లిలో దింపుతుంది. 5 గంటల 25 నిమిషాలకి కాకతీయ ఎక్స్ప్రెస్ అనేది అందుబాటులో ఉంటుంది. 5 గంటల 49 నిమిషాలకి చెర్లపల్లిలో దింపుతుంది. ప్రస్తుతం ఉదయం పూట ట్రైన్లు అనేవి అందుబాటులో ఉన్నాయి. అలాగే రాత్రి సమయంలో కూడా ఎంఎంటీఎస్ రైళ్లని ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. అలాగే తిరుగు ప్రయాణంలో మనకి ఏ రైళ్లు అందుబాటులో ఉన్నాయో చూద్దాం. ఉదయం 6 గంటల 10 నిమిషాలకి చెర్లపల్లి నుండి డెల్టా ఎక్స్ప్రెస్ అనేది అందుబాటులో ఉంటుంది సికింద్రాబాద్ కి. 7 గంటల 40 నిమిషాలకి కాజీపేట్ మెము రైలు అనేది అందుబాటులో ఉంటుంది సికింద్రాబాద్ కి. 9 గంటల 21 నిమిషాలకి భాగ్యనగర్, 9 గంటల 25 నిమిషాలకి కాకతీయ, 11 గంటల 15 నిమిషాలకి శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, 11 గంటల 25 నిమిషాలకి ఇక్కడ శబరి ఎక్స్ప్రెస్, 12 గంటల 42 నిమిషాలకి ఇక్కడ గోల్కొండ ఎక్స్ప్రెస్, 3 గంటల 5 నిమిషాలకి రేపల్లె నుండి సికింద్రాబాద్ కి వచ్చే ఎక్స్ప్రెస్ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. 4 గంటల 45 నిమిషాలకి ఇక్కడ వరంగల్ నుంచి సికింద్రాబాద్ కు వచ్చే మెము అందుబాటులో ఉంటుంది. 5 గంటలకి బీదర్ ఎక్స్ప్రెస్ అందుబాటులో ఉంటుంది. 7 గంటల 3 నిమిషాలకి కాగజ్ నగర్ నుంచి వచ్చే ఎక్స్ప్రెస్ అనేది అందుబాటులో ఉంటుంది. అలాగే 7 గంటల 40 నిమిషాలకి ప్రస్తుతం కృష్ణ ఎక్స్ప్రెస్ అందుబాటులో ఉంది. ఇది రూట్ డైవర్షన్ చేసిన తర్వాత అందుబాటులో ఉండదు. 9 గంటల 10 నిమిషాలకి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ అనేది అందుబాటులో ఉంటుంది సికింద్రాబాద్ కు వచ్చేది. వీటితో పాటు రాత్రిపూట అలాగే ట్రైన్స్ టైమింగ్స్ ప్రకారం ఎంఎంటీఎస్ రైళ్లు అనేవి నడిపితే ప్రయాణికుల తిప్పలు అనేవి తప్పుతాయి. అలాగే రూట్ డైవర్షన్ చేసుకున్న రైళ్లకి ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే రైల్వే స్టేషన్ లో స్టాప్స్ అనేవి కల్పిస్తే
చెర్లపల్లి సికింద్రాబాదే రాకుండా మిగతా ప్రాంతాలలో కూడా ఈ రైలు ఎక్కడానికి ప్రయాణికులకి ఒక అవకాశం అనేది దొరుకుతుంది. రైల్వే శాఖ దీని మీద ఆలోచించవలసిందిగా కోరుకుందాం. రైలే కాకుండా చెర్లపల్లికి పబ్లిక్ ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంటుంది. మనకి ఆర్టీసీ బస్సెస్ అనేవి సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ దగ్గర అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు గమనించగలరు. ప్రతి 10 నిమిషాలకి ఒక బస్ అనేది చెర్లపల్లికి అందుబాటులో ఉంటుంది సికింద్రాబాద్ నుండి. అలాగే ఊబర్, రాపిడో లాంటి ప్రైవేట్ ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంటుంది. అలాగే సికింద్రాబాద్ నుంచి బైపాస్ చేసుకొని ఇటు లింగంపల్లి సైడ్ వచ్చే అన్ని రైలుకి కూడా లింగంపల్లిలో స్టాప్ ఉంటుంది. సో ప్రయాణికులు అక్కడ కూడా ఎక్కడానికి ప్రయత్నించండి. ఓకే ఫ్రెండ్స్, మీకు తెలిసిన మరి ఏదైనా రూట్ లో చెర్లపల్లికి ఈజీగా చేరుకోవడానికి అందుబాటులో ఉంటే కింద కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. మన సబ్స్క్రైబర్స్ కి ఈజీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నైస్ డే.